హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇటువైపు థాన్ ఆర్ట్ రూమ్ లో ఉంటాడు. అప్పుడు అతను ఆర్ట్ చేసిన మూర్తిని చూస్తూ ఉంటాడు. దాని తర్వాత అతని ఒక పెద్ద పెయింటింగ్ ని చూస్తాడు. దాని దగ్గరికి వెళ్లి దాన్ని టచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఫాయా అతనితో అడుగుతాడు, థాన్ నీకు ఏం కనిపిస్తుంది? అప్పుడే థాన్ అంటాడు, నాకు ఈ పిక్చర్ లో ఏమో ఫీల్ అవుతుంది. దాని తర్వాత ఫాయా కూడా అతని దగ్గరికి వచ్చేస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ పిక్చర్ ని చూస్తూ ఉంటారు. అప్పుడే ఫాయాకి ఆ పిక్చర్ లో ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు అతను అంటాడు, నాకు అనిపిస్తుంది మనకు ఎవిడెన్స్ దొరికాయి అని. దాని తర్వాత మనం ఆఫీస్ లో చూస్తాం. అక్కడ మైరీస్ కెప్టెన్ తో చెప్తూ ఉంటుంది, ఆర్ట్ యొక్క డిఎన్ఏని టెస్ట్ చేశాము. ఇంకా మేము ఆ బ్లడ్ ని కూడా టెస్ట్ చేశాము. ఏదైతే ఫాయాకి పెయింటింగ్ లో దొరికిందో కానీ ఆ బ్లడ్ ఆర్ట్ యొక్క బ్లడ్ తో మ్యాచ్ కాదు. ఇప్పుడు ఫాయా అంటాడు, అయితే మరి అది ఎవరిది? ఇప్పుడు మ్యారీస్ చెప్తుంది, ఆ బ్లడ్ ఏదైతే ఆర్ట్ పెన్ దొరికిందో దానితో మ్యాచ్ చేస్తుంది. ఆ పెన్ ఏ పెన్ తోనైతే ఆర్ట్ నింగిని హర్ట్ చేశాడో. ఇప్పుడు యాయ్ అంటాడు, నేను నింగి యొక్క ఇంటర్వ్యూని తీసుకున్నాను. ఆమె చెప్పింది కావ్ 3 days నుండి మాయమైపోయాడు అని. ఇంకా నేను సింగ్ కి చెప్పాను అతను కావ్ యొక్క ఫోన్ లొకేషన్ ని చెక్ చేయాలని. ఇప్పుడు సింగ్ చెప్పాడు 3 days బ్యాక్ కావ్ ఆర్ట్ ఇంటికి వెళ్ళాడు అని. ఇప్పుడు మైరీస్ అంటుంది, ఇది ఒక సింపుల్ అసల్ట్ కేస్ కాదు. ఇప్పుడు కెప్టెన్ అంటాడు, ఏదైతే మనకు బ్లడ్ స్టెయిన్స్ దొరికాయో దాంతో మనకేం తెలవడం లేదు. కానీ ఇప్పటి వరకు మనకు ఇది కూడా తెలియదు కావ్ ఎక్కడున్నాడు. ఇప్పుడే థాన్ అంటాడు, ఇది కేవలం ఆర్ట్ కే తెలుసు కావు ఎక్కడున్నాడు. దాని తర్వాత మనం ఆర్ట్ ని చూస్తాం. అతని దగ్గర ఫాయా ఉన్న థాన్ ఉంటారు. ఇప్పుడే ఫాయా ఆర్ట్ కి పెన్ ని చూపిస్తాడు. అతను అడుగుతాడు, నీకు ఈ పెన్ తెలుసా? దీంతోనే నువ్వు మిస్ నింగ్ ని హర్ట్ చేసావు. ఇంకా నువ్వు ఈ పెన్ తోనే వేరే వాళ్ళని కూడా హర్ట్ చేసావా? ఇప్పుడు థాన్ అంటాడు, మిస్టర్ ఆర్ట్, మేము మీతో మాట్లాడుతున్నాము. సో మీరు మాతో కోఆపరేట్ చేయగలరా? మీరు ఈ పెన్ ని వేరే వాళ్ళకి కూడా హర్ట్ చేయడానికి యూజ్ చేశారా? కానీ అప్పుడు ఆర్ట్ ఏం చెప్పాడు. ఇప్పుడు అతను తన ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఖావ్ ఆర్ట్ తో కలుస్తాడో ఇప్పుడు అతను అంటాడు, నువ్వేం చేయలేదు, కానీ ఇదంతా నా తప్పు. అప్పుడే ఆర్ట్ ఖావ్ ఫేస్ ని పట్టుకుంటాడు. ఇప్పుడు అతను ఏడుస్తూ ఉంటాడు. ఆర్ట్ అంటాడు, సారీ, ఇది నేను కావాలని చేయలేదు. ఖావ్ అంటాడు, నేను నీ మీద కోపంతో లేను. ఇప్పటి నుండి మనం ఇద్దరం కలిసి ఉంటాము. ఇప్పుడు మనం విడిపోవద్దు. దాని తర్వాత ఖావ్ ఆర్ట్ ని కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే థాన్ ఆర్ట్ తో అడుగుతాడు, మాకు నీ పెయింటింగ్ మీద రక్తపు మరకలు దొరికాయి. అవి నీ పెన్ తో మ్యాచ్ అవుతున్నాయి. అవి మిస్ నింగి యొక్క బ్లడ్ తో మ్యాచ్ కావడం లేదు. నువ్వు ఖావ్ ని చంపేశావా? అప్పుడు ఆర్ట్ అంటాడు, నేనేం చేయలేదు. అప్పుడు ఫాయా అంటాడు, నీకు తెలియదా ఖావ్ సీక్రెట్ గా నీ పెయింటింగ్స్ ని మిస్టర్ మౌంటింగ్ అమ్మేసేవాడు. ఆ రోజు నైట్ లో మిస్టర్ మౌంటీ నీ చెవిలో ఏం చెప్పాడు? తను నిన్ను భయపెట్టించాడా? దాని తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం. ఎక్కడైతే మిస్టర్ మౌంటీ అతను ఆర్ట్ తో చెప్తాడు, నువ్వు ష్యూర్ గా ఉన్నావా నువ్వు నాకు నీ పెయింటింగ్ ని అమ్మవా? ఇది ఆ పెన్నేనా దీంతోనైతే నువ్వు ఖావ్ ని హర్ట్ చేసావో? ఇది ప్రేమ కాదు, ఇది ఒక రోగం. దాని తర్వాత మనం ప్రెసెంట్ లో చూస్తాం. ఇప్పుడు ఆర్ట్ అంటాడు, నేనేం చేయలేదు. ఇప్పుడు థాన్ అంటాడు, నువ్వు కోపంలో ఉండే, ఎందుకంటే వాళ్ళు నిన్ను మోసం చేశారు కాబట్టి. కానీ అతనికి కేవలం నీ డబ్బులతో ప్రేమ ఉండే, సో అందువల్లనే అతను నీ పెయింటింగ్స్ ని అమ్మేవాడు. ఇప్పుడు ఆర్ట్ అంటాడు, లేదు, నేనేం చేయలేదు, అది కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే. ఇప్పుడు ఫాయా అడుగుతాడు, నిజంగా ఖావ్ చనిపోయాడా? కానీ ఇటువైపు ఆర్ట్ పానిక్ అవుతూ ఉంటాడు. అతను అంటాడు, ఐఎమ్ సారీ. దాని తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం. ఎక్కడైతే ఖావ్ ఎవరితోనో ఫోన్ మీద మాట్లాడుతూ ఉంటాడు. అతను అంటాడు, నువ్వు నాకు కాల్ చేయడం ఆపేస్తావా? నేను అదంతా చేస్తున్నాను ఏదైతే నువ్వు నాతో చేయమని చెప్తున్నావు. నేను అతనితో ప్రేమించను, నేను అతన్ని ఇష్టపడడం లేదు, నేను కేవలం అతన్ని యూజ్ చేస్తున్నాను. నువ్వు ఇది వినాలనుకుంటున్నావు కదా? దాని తర్వాత అతను కాల్ ని కట్ చేసేస్తాడు. ఈ మాటలను ఆర్ట్ వినేస్తాడు. ఇప్పుడు ఖావ్ అంటాడు, ఆర్ట్, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు నా మాటలు విను. కానీ ఆర్ట్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడు అతను అంటాడు, నేను నీ మాటలను వినాలనుకోవడం లేదు. నువ్వు ఎప్పుడైనా నాతోని నిజం చెప్పావా? అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా ఇది కూడా ఒక అబద్ధమేనా? ఇప్పుడు ఖావ్ అంటాడు, నేను రియల్ గా నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు నా మాటలు విను. ఆర్ట్, ప్లీజ్ నువ్వు కొంచెం కూల్ అవ్వు. ఇప్పుడు ఆర్ట్ అంటాడు, నేను ఆలోచించాను నీకు ఒక ఛాన్స్ ఇవ్వాలని. నాకు అనిపించేది నువ్వు నిజంగా నన్ను ఇష్టపడుతున్నావు అని. ఇది కొంచెం ఎక్కువ అవుతుంది. నా పెయింటింగ్స్ అన్ని నాకు రిటర్న్ కావాలి. నేను నీ మీద ఉన్న నీ గర్ల్ ఫ్రెండ్ మీద కేసు చేస్తాను. ఏదైతే మీరు నాతో చేశారో దానికి రిటర్న్ లో మీరైతే అనుభవిస్తారు. ఇప్పుడే ఖావ్ అతన్ని పట్టేసుకుంటాడు. ఇప్పుడు అతను అంటాడు, ఆగు. ఇప్పుడు ఆర్ట్ అంటాడు, నువ్వు నన్ను వదిలేసే, లేకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఇప్పుడే మనం చూస్తాం, ఆర్ట్ పెన్ ఖావ్ యొక్క నెక్ మీద తగులుతుంది. తను కింద పడిపోతాడు. దాని తర్వాత మనం ప్రెసెంట్ లో చూస్తాం. ఇప్పుడు ఆర్ట్ చెప్తుంటాడు, ఖావ్ నువ్వు ఎవిల్, ఏదైతే నువ్వు నాతో చేశావో దాన్నైతే నువ్వు అనుభవించే ఉంటావు. ఏదైతే నువ్వు నాతో అబద్ధం చెప్పావో అసలు ప్రేమ అనేది ఉండదు.
ఇది మొత్తం కేవలం అబద్ధం మాత్రమే అలా చెప్పేసి అతను ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫయా థాన్ తో అడుగుతాడు, థాన్ నీకు ఎందుకు అలా అనిపిస్తుంది? ఖావ్ని మాయం చేయడంలో ఆర్ట్ చేయలేదు అని. అప్పుడు థాన్ అంటాడు, నీకు గుర్తుందా ఎప్పుడైతే ఆర్ట్ అతని పర్ఫార్మెన్స్ లో లవ్ గురించి చెప్పాడు, నాకు అనిపిస్తుంది అతను దీని గురించి ఎందుకు చెప్పాడు అంటే అతను సాడ్ గా ఉంటే అతను ఖావ్ని చాలా మిస్ అవుతున్నాడు, నాకు అనిపించదు అతను అలాగా చేశాడు అని. అప్పుడు ఫయా అంటాడు, అయితే నువ్వు చెప్తున్నావు ఆర్ట్ ఇప్పుడు కూడా ఖావ్ని ఇష్టపడుతున్నాడు అని. ఇప్పుడు థాన్ అంటాడు, అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు లవర్స్, కానీ వాళ్ళు ఒకరితో మరొకరు దూరంగా ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఫయా అంటాడు, నాకు తెలుసు, కానీ నా గురించి ఒకవేళ నేను ఎవరినైనా ఇష్టపడితే నేను ఆ పర్సన్ ని నాతో దూరంగా వెళ్ళనివ్వను, నేను అదంతా చేస్తాను దీంతోనైతే అతను నాతో కలిసి ఉండడానికి. దీని గురించి నువ్వేం ఆలోచిస్తావు? నువ్వు కూడా ఇదే చేస్తావా? కానీ అప్పుడు థాన్ ఏం చెప్పడు. ఇటువైపు థాన్ ఉన్న ఫయా కేస్ ఫైల్ ని చదువుతుంటారు. అప్పుడే థాన్ ఆర్ట్ నైఫ్ ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు అతనికి విజన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు అతను అతని విజన్ లో ఆర్ట్ ఇంటిని చూస్తాడు. ఇప్పుడైతే ఖావ్ ఫోన్ లో మాట్లాడుతుంటాడు. అతను చెప్తుంటాడు అతను ఆర్ట్ తో ప్రేమించడం లేదు అని, అతన్ని కేవలం యూజ్ చేస్తున్నాను అని. ఇదే నువ్వు వినాలనుకుంటున్నావా? ఇదంతా ఆర్ట్ వినేస్తాడు. అప్పుడే ఖావ్ అతన్ని చూస్తాడు. అప్పుడే అతను అంటాడు, ఆర్ట్ నువ్వు నా మాట విను. అప్పుడు ఆర్ట్ అంటాడు, నువ్వు చాలా బ్యాడ్. అలా చెప్పి అతను అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఖావ్ అతన్ని పట్టుకుంటాడు. అతను అంటాడు ఆర్ట్. ఇప్పుడు ఆర్ట్ అంటాడు, నువ్వు ఎప్పుడైనా నాతో నిజం చెప్పావా? కానీ నేను తప్పుండే, ఇది కొంచెం ఎక్కువ అవుతుంది. నువ్వు నన్ను మోసం చేశావు. ఇప్పుడు నేను నీ మీద ఉన్న నీ గర్ల్ ఫ్రెండ్ మీద కేసు పెడతాను. నాకు ఇప్పుడు నా పెయింటింగ్స్ అన్ని నాకు రిటర్న్ కావాలి. ఇదైతే మీరిద్దరు నాతో చేశారో అన్ని మీరు అనుభవిస్తారు. అలా చెప్పేసి అతను అక్కడి నుండి వెళ్తుంటాడు. కానీ అప్పుడే ఖావ్ అతన్ని వెనకాల నుండి హక్ చేసుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, ఆర్ట్ ప్లీజ్ నువ్వు నా మాట విను. ఇప్పుడు ఆర్ట్ అంటాడు, నువ్వు నన్ను వదిలేసేయి, లేకపోతే నేను నిన్ను చంపేస్తాను. అప్పుడే మనం చూస్తాం ఆర్ట్ పెన్ ఖావ్ మెడ మీద తగులుతుంది. ఇప్పుడు అతనికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆర్ట్ కి అది రియలైజ్ అవుతుందో అప్పుడు అతని చేతుల నుండి అతని పెన్ కింద పడిపోతుంది. అప్పుడు అతను అంటాడు, సారీ, ఇది నేను కావాలని చేయలేదు. కానీ ఖావ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు ఆర్ట్ కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. దాని తర్వాత మనం ఖావ్ ని చూస్తాం. ఏదైతే అతను బయటకి వస్తాడు, ఒక టాక్సీలో కూర్చొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత మనం థాన్ ని చూస్తాం. అతను ఇదంతా తన విజన్ లో చూస్తూ ఉంటాడు. అప్పుడు అతను అంటాడు, ఆర్ట్ కల్ప్రిట్ కాదు. ఇప్పుడు ఫయా అంటాడు, ఇది నీకెలా తెలుసు? దాని తర్వాత థాన్ సింగ్ కి కాల్ చేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, సింగ్ నాకు ఈ నెంబర్ యొక్క ఇన్ఫర్మేషన్ త్వరగా ఇవ్వు. దాని తర్వాత మనం ఆ టాక్సీని చూస్తాం. ఇంట్లో అయితే ఖావ్ కూర్చొని వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళందరూ దాన్ని చెక్ చేస్తూ ఉంటారు. ఇటువైపు మైరీస్ కి సీట్లో నుండి బ్లడ్ స్టెయిన్ దొరుకుతాయి. ఆమె వాటిని కలెక్ట్ చేసుకుంటుంది. ఇటువైపు చూస్తాం వాళ్ళందరూ ఆఫీస్ లో ఉంటారు. థోమ్ అంటాడు, ఈ బ్లడ్ అయితే మనకి టాక్సీలో దొరికిందో అది ఖావా? అప్పుడు మైరీస్ అంటుంది, ఆ బ్లడ్ ని మేము DNA టెస్ట్ కి ఇచ్చాము. అవును, అది ఖావ్ బ్లడ్. దాని తర్వాత థాన్ అంటాడు, నేను టాక్సీ డ్రైవర్ తో కూడా అడిగాను, నేను చెప్పాడు ఖావ్ వాళ్ళ టాక్సీలోనే కూర్చున్నాడు అని. అప్పుడు అతను ఎవరితోనో మాట్లాడుతూ ఉండే, కానీ అతను మధ్య దారిలోనే దిగి వెళ్ళిపోయాడు. దాని తర్వాత మనం ఖావ్ ని చూస్తాం. అప్పుడు అతను ఒక అడవిలో ఆ టాక్సీలో నుండి దిగుతాడు. దాని తర్వాత ఫయా అంటాడు, సింగ్ ఆ ఏరియాని చెక్ చేశాడు, అక్కడ ఎలాంటి CCTV కెమెరాస్ లేవు. ఇప్పుడు యాయి వస్తాడు. ఇంకా అతను అంటాడు, కెప్టెన్ మనందరినీ పిలిచాడు. థాన్ అంటాడు, ఆగండి, మనం ఆర్ట్ ని వదిలేయొచ్చా? ఎందుకంటే అతను ఖావ్ ని మాయం చేయలేదు. అప్పుడు యాయి అంటాడు, ఇదైతే కెప్టెన్ డిసైడ్ చేస్తాడు, పదండి ఫస్ట్ మీటింగ్ కి వెళ్దాం. దాని తర్వాత వాళ్ళందరూ మీటింగ్ కి వెళ్ళిపోతారు. మీటింగ్ లో డాక్టర్ కూడా ఉంటాడు. ఇటువైపు డాక్టర్ ని చూసి ఫయాకి చాలా కోపం వస్తుంది. కెప్టెన్ అంటాడు, డాక్టర్ ఆర్ట్ బాగా కాగలడా? ఒకవేళ అతను బాగా అయిపోతే అతనికి ఎంత టైం పడుతుంది? డాక్టర్ అంటాడు, ఆర్ట్ చాలా ఎక్స్పీరియన్స్ చేశాడు. ఇప్పుడు నాకు భయం వేస్తుంది, తనకి రికవర్ కావడానికి చాలా టైం పడుతుంది. మాయమైపోయిన దానికి ఆర్ట్ కి ఏమైనా పనిష్మెంట్ దొరుకుతుందా? అప్పుడు కెప్టెన్ అంటాడు, ఖావ్ని మాయం చేయడంలో అతని చెయ్యి ఏమీ లేదు, కానీ అతనికి ఫిజికల్ అసాల్ట్ గురించి శిక్ష పడుతుంది. ఏదైతే అతను నింగ్ మీద అటాక్ చేశాడో. దాని తర్వాత వాళ్ళందరూ కేసు గురించి డిస్కస్ చేస్తుంటారు. మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ బయటికి వచ్చేస్తారు. అప్పుడు డాక్టర్ థాన్ తో అడుగుతాడు, నువ్వు ఇంటికి వెళ్తున్నావా? నీకు లిఫ్ట్ అవసరం ఉందా? అప్పుడే అక్కడ ఫయా వస్తాడు. అప్పుడు అతను అంటాడు, నువ్వు డాక్టర్ కి ఇబ్బంది పెట్టకు, థాన్ మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయాల్సి ఉంది, సో దాని వల్ల నేను ఇతన్ని ఇంటికి తీసుకెళ్తాను. దాని
తర్వాత థాన్ అంటాడు, డాక్టర్ మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను దీని తర్వాత ఇంటికి వచ్చేస్తాను. ఫయా అంటాడు, డాక్టర్ ఇది మీరు విన్నారా, మీరు ఇతని టెన్షన్ తీసుకోకండి, నేను అతన్ని ఇంటి దగ్గర చాలా బాగా వదిలేసి వస్తాను. అప్పుడు డాక్టర్ అంటాడు, థ్యాంక్ యూ ఫయా. దాని తర్వాత థాన్ ఫయా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడే థాన్ ఆఫీస్ నుండి బయటికి వస్తాడు. అప్పుడే అతనికి డాక్టర్ నుండి కాల్ వస్తుంది. ఇప్పుడు డాక్టర్ అంటాడు, నేను ఇంటికి చేరుకున్నాను. అప్పుడు థాన్ అంటాడు, సరే ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకోండి. దాని తర్వాత అతను కాల్ ని కట్ చేసేస్తాడు. అప్పుడు అతని దగ్గరికి ఫయా వస్తాడు. అప్పుడు అతను అంటాడు, ఈ డాక్టర్ అయితే చాలా అనోయింగ్. అప్పుడు థాన్ అంటాడు, వాటి యొక్క కేసు గురించి మనం రేపు మాట్లాడదాం, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను. అప్పుడు అతను అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఫయా అతన్ని ఆపేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, నువ్వు రియల్ గా మర్చిపోయావా, నువ్వు చెప్పావు నువ్వు నాతో కలిసి వెళ్తావు అని. ఇప్పుడు థాన్ అంటాడు, అది నేను ఎందుకు చెప్పాను అంటే మీరిద్దరూ ఫైట్ చేయొద్దు అని. దాని తర్వాత ఫయా అంటాడు, థాన్ నువ్వు నాతో కలిసి పదా, ఇంకా నేను కోరుకుంటున్నాను నువ్వు నాతో రావాలని, నా దగ్గర నీ గురించి ఒక సర్ప్రైజ్ ఉంది. ఇప్పుడు థాన్ అంటాడు, ఎలాంటి సర్ప్రైజ్. ఇప్పుడు ఫయా అంటాడు, ఒకవేళ నేను దీని గురించి ముందుగానే చెప్పేస్తే ఎలాంటి సర్ప్రైజ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు ఫయా థాన్ ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఇప్పుడు థాన్ అంటాడు, నన్ను మీ ఇంటికి ఎందుకు తీసుకుని వచ్చావు. ఇప్పుడు ఫయా అంటాడు, నేను ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చాను, సో దాని వల్లనే నేను కోరుకుంటున్నాను నువ్వు కూడా మా ఇంటికి రావాలని. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఇంట్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు థాన్ వాళ్ళ ఇంటిని చూస్తాడు. అప్పుడు అతను అంటాడు, వావ్ మీ ఇల్లు అయితే చాలా బాగుంది. అప్పుడే అతను ఒక క్యాట్ ని చూస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, వావ్ ఇదైతే చాలా క్యూట్ గా ఉంది, నీ పేరేంటి. అప్పుడే అక్కడ ఫ్రాని వస్తుంది. ఇప్పుడు ఆమె అంటుంది, ఇది నమామి. ఇప్పుడు థాన్ కి అనిపిస్తుంది ఫ్రాని పేరు నమామి అని. ఇప్పుడు అతను అంటాడు, హలో నమామి. ఇప్పుడు ఫ్రాని అంటుంది, క్యాట్ పేరు నమామి, నా పేరు ఫ్రాని. ఇప్పుడు థాన్ అంటాడు, హలో ఫ్రాని. ఇప్పుడు అక్కడ చూస్తాం వాళ్ళ గ్రాండ్ మా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె అంటుంది, మీరు కరెక్ట్ టైం కి వచ్చారు, ఎందుకంటే డిన్నర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు థాన్ ఫయాతో అంటాడు, నువ్వు అందరికి చెప్పేశావా నేను వస్తున్నాను అని. దాని తర్వాత ఫయా వాళ్ళ గ్రాండ్ మాతో అంటాడు, గ్రాండ్ మా నాకు చాలా ఆకలిస్తుంది, పదండి మనం డిన్నర్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ మా అంటుంది, నేను నీ గురించి చాలా మంచి ఫుడ్ ని ప్రిపేర్ చేశాను, ఇంకా థాన్ ఈ రోజు నువ్వు ఇక్కడే ఉండాలి, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నువ్వు ఇక్కడికి వచ్చినందుకు. దాని తర్వాత వాళ్ళందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఫయా థాన్ ని అతని రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ చాలా పెయింటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫయా అతనితో అంటాడు, నేను ఇక్కడ ఇప్పుడు పెయింటింగ్ చేయడానికి వస్తూ ఉంటాను. అప్పుడే థాన్ పూల్ ని చూస్తాడు. ఇప్పుడు ఫయా అంటాడు, ఇప్పుడైతే నేను చిన్నప్పుడు మునిగిపోయాను, అప్పటి నుండి నాకు నీళ్ళు అంటే చాలా భయం, సో దాని వల్ల నేను ఈ స్విమ్మింగ్ పూల్ లో ప్రాక్టీస్ చేసేవాడిని. అని తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇటువైపు థాన్ పూల్ దగ్గర కూర్చొని ఉంటాడు. అప్పుడే ఫయా అతని గురించి డ్రింక్ తీసుకొస్తాడు. థాన్ కి డ్రింక్ ని ఇచ్చేస్తాడు. తన దగ్గర వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు ఫయా అంటాడు, ఇది నీకు గుర్తుందా, ఎప్పుడైతే నేను నీతో ఫస్ట్ టైం క్యాంప్ లో చూసాను అప్పుడు నేను నిన్ను హక్ చేయాలనుకున్నాను. ఇప్పుడు థాన్ అంటాడు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వైతే నన్ను గుర్తు కూడా పట్టలేదు, ఇది కేవలం కోఇన్సిడెన్స్. ఇప్పుడు ఫయా అంటాడు, నీకు రియల్ గా అనిపిస్తుందా ఇదంతా కేవలం కోఇన్సిడెన్స్ అని. థాన్ నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అని నాకు తెలియదు నేను ఎందుకు ఇలా ఉన్నాను, కానీ ఇప్పుడే నాకు దీని గురించి రియలైజ్ అయింది. ఇంత అయితే నేను నీ క్లోజ్ కి వస్తాను, నాకు అంతే ఫీల్ అవుతుంది, నేను ఎప్పుడు కూడా నిన్ను కోల్పోవాలనుకోవడం లేదు, ఇంకా నేను కోరుకుంటున్నాను నువ్వు నాకు లైఫ్ టైం నాతో ఉండాలని. ఇదంతా నేను చాలా టైం నుండి ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు థాన్ అంటాడు, నేను ఎవరిని కూడా ప్రేమించలేను ఫయా, ఒకవేళ నేను ఎవరినైనా ఇష్టపడితే నేను ఆ పర్సన్ ని కోల్పోతాను, నేను నిన్ను కోల్పోవాలనుకోవడం లేదు, నేను కోరుకుంటున్నాను నువ్వు నాతో కలిసి ఉండాలని, సో ప్లీజ్ నువ్వు నాకు ఫోర్స్ చేయకు, నేను రియల్ గా నిన్ను కోల్పోవాలనుకోవడం లేదు. దాని తర్వాత ఫయా థాన్ చేయిని పట్టుకుంటాడు. ఇప్పుడు అతను అంటాడు, థాన్ నేను ఏమైనా చేస్తాను నీతో కలిసి ఉండడానికి, నేను ఎక్కడికి కూడా వెళ్ళను, ఇప్పుడు కూడా నీతో కలిసి ఉంటాను, నేను నీతో ప్రామిస్ చేస్తాను, నేను ఏది చేయను దేంతోనైతే నువ్వు సాడ్ అవుతావో. అది విని థాన్ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఫయా అతని కన్నీళ్లను తుడిచేస్తాడు. దాని తర్వాత ఫయా థాన్ ని కిస్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయిపోతారు. ఇటువైపు నైట్ లో ఫయా చూస్తాడు థాన్ పడుకొని ఉన్నాడు అని. అప్పుడు అతని షోల్డర్ మీద కిస్ చేస్తాడు, అతనికి బ్లాంకెట్ ని కప్పేస్తాడు. ఇప్పుడే మనం ఆ బుక్ ని చూస్తాం. ఆ బుక్ అదే ఓపెన్ అయిపోతుంది. అందులో నాగా యొక్క సన్ ఫోటోని చూపిస్తారు. ఈ ఎపిసోడ్ ఇక్కడితోనే ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.